మా ఆడబిడ్డలు మా అక్కలు ఆలోచన చేయాలి. ఆనాడు 10 ఏళ్లలో ఎట్లుండే పరిస్థితి, ఎన్నడన్నా మీరు ఎట్లున్నారని ఎవరన్నా అడిగినరా అక్క? ఓట్లు వచ్చినాడు మీ ఓట్ల కోసమే వచ్చిండ్రు తప్ప మళ్ళీ ఎన్నడన్నా మీరు ఎక్కడున్నారు ఎట్లున్నారని ఎవరన్నా అడిగినరా? కానీ ఇందిరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలు 67 లక్షల మంది ఆడబిడ్డల్ని తలుపు తట్టి అక్క బాగున్నారా, పండుగ పూట మీకు ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇవ్వాలని ఈనాడు ప్రతి స్వయం సహాయక సంఘంలో ఉన్న ఆడబిడ్డలకు ప్రతి వాళ్లకు 2 చీరలు ఇవ్వాలని, అదే విధంగా 0 వడ్డీతోని 21,000 కోట్ల రూపాయలు ఇవాళ మీకు బ్యాంకుల్లో అప్పులు ఇప్పించి ఇవాళ ఆర్థికంగా నిలబెట్టిన రుణాలు ఇప్పించడమే కాదు, ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తే ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన దగ్గర చేయి జాపే పరిస్థితి. ఇవాళ మా అక్కలు చెప్పాలి, ఆ ఇంటి ఆయన పని మీద బాయికాడిపోతే అక్క అమ్మగారి ఇంటికి పోయి అమ్మని చూసి మళ్ళీ ఎందుకు వచ్చేటట్టు ఉంది, చెయ్యి ఆపితే బస్సు ఆగుతుంది, ఇంటికాడ దించిపోతుంది. ఎవరైనా ఈడున్న మా అక్కల్ని అడుగుతున్నా, అక్క ఎవరైనా ₹1 అడుగుతురా మిమ్మల్ని బస్సులలో? ఏ బస్సు ఎక్కినా ఉచితంగా మిమ్మల్ని తీసుకెళ్తురు కదా. ఇది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉచితంగా బస్సు ప్రయాణం జరిగిందా ఎన్నడైనా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ 18 నెలల్లో 6,500 కోట్లు మా ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణానికి ఇవాళ మనం ఖర్చు పెట్టడం జరిగింది. మేము ఖర్చు అనుకుంటలేం, మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం మేమిచ్చే ఆడబిడ్డ కానుక అని ఈ ప్రభుత్వం అనుకుంటున్నది. మీ సోదరుడుగా మీ రేవంత్ అన్న ఇది ఆడబిడ్డకు కానుకగా, మీ అన్నగా మీ తమ్ముడుగా మీకోసం పెడుతున్న పెట్టుబడి అని నేను ఈరోజు అంటున్నా. అదేవిధంగా ఇవాళ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడమే కాదు, ఈ ఆర్టీసీ బస్సులకే యజమానులను చెయ్యాలని ఆడబిడ్డలకు 600 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి కిరాయికి పెట్టి ఇవాళ 600 బస్సులు 1000 బస్సుల వరకు పెంచాలి. ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి వాళ్ళ బస్సులే ఆర్టీసీకి కిరాయికి నడిపేటట్టు చేసి ఆర్టీసీ బస్సుల యజమానులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు చేసింది. ఇదే కాదు, 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంట్ ఇవ్వడమే కాదు, విద్యుత్ ఉత్పత్తి చేసే మీకు సోలార్ పవర్ ప్లాంట్స్ మీకు ఇచ్చి, ఒకనాడు సోలారు విద్యుత్ ఉత్పత్తి అంటే అదాని అంబానీలే చేసుకునేటోళ్ళు, కానీ ఇవాళ మా ఆడబిడ్డలు సోలారు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 1000 మెగావాట్ల సోలారు విద్యుత్తు చేసే ప్లాంట్లు మా ఆడబిడ్డలకిచ్చి విద్యుత్ శాఖతో ఒప్పందం చేసి ఇవాళ కోటీశ్వరులను మా ఆడబిడ్డలను చేసే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. అదే కాదు, ఆనాడు పెట్రోల్ బంకులు అంటే అంబానీలు నడుపుకునే రిలయన్స్ పెట్రోల్ బంకులని, కానీ ఇవాళ స్వయం సహాయక సంఘాలకు జిల్లా కేంద్రాలలో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటే స్వయం సహాయక సంఘాలకు మీకు స్థలాలు ఇచ్చి పెట్రోల్ బంకులు నడిపించి రిలయన్స్ అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ పెట్రోల్ బంకులు నడిపించే బాధ్యత మా ఆడబిడ్డలకు మా అక్కలకు ఇచ్చినాం. ఇవాళ పాఠశాలలు గ్రామాలలో ఉండే బడులు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ ఇవాళ మీకే ఇచ్చినాం. పాఠశాలకు హాస్టళ్లకు కూరగాయలు కొనుగోలు చేసే కాంట్రాక్టు మీకే ఇచ్చినాం. ఇవాళ పిల్లలకు బట్టలు కుట్టే బిజినెస్ ఇవాళ మీ చేతుల్లో పెట్టినాం. తల్లి చేతుల్లో పెడితే బిడ్డకి ఎట్లాంటి బట్టలు కుట్టాలనో సమయానికి ఎట్లా ఇవ్వాలనో అక్కలు చెల్లెన్లు ఇవాళ ఇస్తారు అని చెప్పి అది కూడా మీ చేతుల్నే పెట్టినాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.